సువార్త 16వ అధ్యాయము 14 వచనమండి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనముకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత, దేవుడు అందరికీ కనబడే దేవుడు అండి. ఈ దేవుడు అందరితో మాట్లాడే దేవుడు. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన బ్రతుకున్నాడు కాబట్టి అందరితో మాట్లాడుతాడు. ఆయన సజీవుడు కాబట్టి బ్రతుకున్నాడు దేవుడు కాబట్టి అందరికీ కనబడతాడండి. వినే చెవులు మనకు కావాలి, చూసే నేత్రాలు మనకు కావాలి. ఆయనతో సంబంధము సహవాసం కలిగి నడుస్తుంటే ఆయన స్వరాన్ని మనం వింటాము, ఆయన ప్రత్యక్షత మనం కలిగి చూస్తామండి. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అందరితో నువ్వు మాట్లాడు అయ్యా, అందరికీ నీ ప్రత్యక్షత బయలుపరచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడ నీవు నాలా